హలో క్యూటీస్, నా పేరు నీలోఫర్. వెల్కమ్ బ్యాక్ టు మునీర్ క్రియేషన్స్. నిన్న హెల్త్ బాగాలేక వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. నిద్రలేయంగానే కాసేపు అలా కోళ్ళ దగ్గరికి వెళ్ళాను. అలా బయట తిరుగుతూ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ బ్రష్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. డైలీలానే ఈరోజు కూడా మా మమ్మీ రాగి జావా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు. రాగి జావా హెల్త్కి ఎంతో మంచిది. మార్నింగ్ పనులన్నీ అయ్యాక మా ఫ్యామిలీ అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎండలు ఎక్కువ ఉన్నాయని మా డాడీ లస్సీ అయితే తీసుకొచ్చారు. దాన్ని నేను మా కజిన్ కలిసి అయితే తాగుతున్నాము. డైలీ మార్నింగ్ మా అక్క బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతుంది. దాని నుండి వచ్చిన పల్పుని వేస్ట్గా పడేయకుండా ఎండలో ఎండబెట్టుకొని పాలతో కలిపి ముఖానికి పెట్టుకుంటే చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది. 3 days బ్యాక్ పర్పుల్ నుండి కొన్ని ఫేస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అవి నిన్న డెలివరీ అయ్యాయి. ఈ సెటఫిల్ మాయిశ్చరైజర్ అండ్ క్లెన్జర్ అనేది మా అక్క ఆర్డర్ చేసుకునింది. నా కోసం గుడ్ వైబ్స్ నుండి ఉప్టాన్ డే అండ్ నైట్ క్రీమ్ని ఆర్డర్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను నైట్ క్రీమ్ని యూజ్ చేశాను. ఈ క్రీమ్ నా స్కిన్ పైన చాలా గుడ్ రిజల్ట్స్ని అయితే చూపించింది. అందుకోసం ఈసారి డే క్రీమ్ని కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఈ 3 ప్రోడక్ట్స్కి మాకు 510 రూపీస్ అయితే అయ్యింది. మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి. తర్వాత పొమోగ్రనేట్ అయితే తిన్నాను. మా మమ్మీ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం సాంబార్ అయితే ప్రిపేర్ చేశారు. లంచ్ కంప్లీట్ చేసుకున్నాక కాసేపు రెస్ట్ తీసుకున్నాను. నిద్ర లేచాక ఒక ఓఆర్ఎస్ అయితే తాగాను. మా కజిన్ ఇప్పుడు 10th క్లాస్కి వెళ్తుంది. సో తను రామాయణం ఎక్స్ప్లెయిన్ చేయమంటే కాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. చదువులో ఎక్స్పర్ట్ అని చెప్పాను కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ని తనకి షేర్ చేశాను. తనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇంట్లో పనస గింజలు అయితే ఉన్నాయి. ఇంకా మా అక్క వాళ్ళు పనస గింజలను అయితే కాలుస్తున్నారు. నేను పనస గింజలను అయితే తినలేదు, కానీ మా అక్క వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. మీరు ఎప్పుడైనా ఇలా కాల్చుకొని తినుంటే కామెంట్స్లో చెప్పేయండి. సాయంత్రం మా కజిన్స్ అందరం కలిసి ఐస్ క్రీమ్స్ అయితే తెప్పించుకున్నాము. ఇంకా ఐస్ క్రీమ్ టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సూపర్ ఉన్నింది. నిన్న మా అమ్మ ఇంట్లో నెయ్యి అయితే ప్రిపేర్ చేశారు. పూసగా ఉన్న నెయ్యిని వేడి వేడి అన్నంలో పచ్చడితో కలుపుకొని తింటే టేస్ట్ అద్రిపోతుంది కదా. ఇలా తిన్నామంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు ఇష్టమా? అలా ఫ్యామిలీతో డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక కాసేపు కబుర్లు చెప్పుకొని నా డేనైతే ఎండ్ చేశాను. మరి మీ డే ఎలా ఉన్నింది? కామెంట్స్లో చెప్పేయండి. వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్.